వెల్కమ్ టు వైటీవీ. రానున్న కొద్ది రోజుల్లో తెలుగు రాష్ట్రాల టీవీలు మూగబోతున్నాయి. దానికి కారణం బిగ్ బాస్ ఎండ్ కాబోతుంది. బిగ్ బాస్ 9 సీజన్ ఈ సండేతో ఎండ్ కాబోతుంది. ఈ సీజన్లో ఇప్పటికీ టాప్ 5 కంటెస్టెంట్స్ ఆల్రెడీ డిక్లేర్ అయిపోయారు. టాప్ 5 కంటెస్టెంట్స్ వచ్చేసరికి కళ్యాణ్ పడాల, తనుజ, ఇమాన్యుయల్, డీమన్ పవన్, అలాగే సంజన. బేసిక్గా లాస్ట్ వీక్ అంటే సాటర్డే సండే వీకెండ్లో జరిగిన ఎలిమినేషన్ అందరికీ కొంత ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే సుమన్ శెట్టి అండ్ భరణి ఆల్రెడీ మంచి కంటెస్టెంట్స్గా ఫస్ట్ నుంచి కూడా మంచిగా ఆడుతున్నారు. కంపేరింగ్లీ సంజన, సో సంజన ఎలిమినేట్ కాకుండా ఇటు భరణి కావచ్చు, సుమన్ శెట్టి ఎలిమినేట్ అవ్వడం అన్నది కొంత ఆశ్చర్యం గురి చేసింది. ఇందులో ఏమైనా కాన్స్పిరసీ ఉందా అంటే వీళ్ళకి సపోర్టివ్గా బిగ్ బాస్ వాళ్ళు ఏమైనా చేసి సంజన ఆపారా అన్నది కూడా కోణంలో కొందరు ప్రేక్షకులందరూ కూడా కొంత డిసప్పాయింట్ అయ్యారు. సో అది ఆ విషయం పక్క పెడితే ప్రజెంట్ ఉన్న టాప్ 5 కంటెస్టెంట్స్లో యాజ్ పర్ నౌ ఓటింగ్ కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. దాదాపుగా 38% ఓట్తో కళ్యాణ్ పడాల నెంబర్ 1 పొజిషన్లో ఉన్నాడు. ఆ తర్వాత తనుజ, ఆ తర్వాత ఇమాన్యుయల్, తర్వాత డీమన్ పవన్, తర్వాత సంజన, ఇలా 5 కూడా టాప్ 5 నుంచి ఇలా యాజ్ పర్ ఓటింగ్ ప్రకారం వాళ్ళ ప్లేసెస్లో ఉన్నారు. మన మండే ట్యూస్డే ఈ 2-3 రోజుల ఎపిసోడ్స్ గమనిస్తే డీమన్ పవన్ చాలా బాగా ఆడుతున్నారు. అంటే టు బి ఫ్రాంక్ చెప్పాలంటే ఆఫ్టర్ రీతు ఎలిమినేట్ అయిన తర్వాత డీమన్ పవన్లో ఉన్న ఒక కొత్త గుణం బయటకు వచ్చింది. ఒక ఫన్గా అందరినీ నవ్విస్తూ, అలాగే గేమ్స్లో టాస్క్లో కూడా మంచి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ తన ఓటింగ్ పర్సంటేజ్ని చాలా డ్రాస్టికల్గా మార్చుకున్నాడు. అంటే బిలో 5లో ఉన్న డీమన్ పవన్ ఆఫ్టర్ రీతు ఎలిమినేట్ తర్వాత చాలా బాగా ఆడుతూ అందరు నవ్విస్తూ అందరి ప్రేక్షకులు ఆదరణ పొంది ఇప్పుడు 4th పొజిషన్లో ఉన్నాడు. బట్ 4th పొజిషన్లో ఉన్న డీమన్ పవన్ తన ముందున్న ఇమాన్యుయల్తో కంపేర్ చేస్తే స్లైట్లీ జస్ట్ 1.5% మాత్రమే తేడా ఉంది. అంటే రానున్న ఇంకా 3 రోజుల్లో తను ఇలాగే మంచి పర్ఫార్మ్ చేసి ఆ టాప్ 3కి వచ్చే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. ఇంకో విషయం, మనం నెంబర్ 1 పొజిషన్లో ఉన్న కళ్యాణ్ పడాల గురించి మాట్లాడుకుంటే తను ఫస్ట్ నుంచి కూడా చాలా కంపోజ్డ్గా ఆ టాస్క్ విషయంలో కావచ్చు, ఇటు వేరే ఎలిమినేషన్ విషయంలో కావచ్చు, లేకపోతే నామినేషన్ చేసే విషయాల్లో కావచ్చు, అటు ఫన్ విషయంలో కావచ్చు, ఎవ్రీథింగ్ అంట్లో కూడా చాలా కంపోజ్డ్గా, కామ్గా, కూల్గా అందరినీ తన వైపు అట్రాక్ట్ చేస్తూ అందరినీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ టాప్ 5కి వచ్చాడు. అండ్ టాప్ 5కి వచ్చిన నెంబర్ 1 కంటెండర్ కూడా కళ్యాణ్ పడాలనే. సో అతనికి చాలా హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. అటు అబ్బాయిలకు కావచ్చు, ఇటు టీనేజ్ అమ్మాయిలకు కావచ్చు కూడా మంచి హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. సో తనకే ఇప్పటికీ టైటిల్ గెలిచే విషయంలో ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. తర్వాత తనుజ కూడా ఫస్ట్ నుంచి పెద్దగా పర్ఫార్మెన్స్ చేయకపోయినా, అంటే టాస్క్లో కావచ్చు, లేదంటే నామినేషన్ విషయాల్లో కావచ్చు, అంత హైప్ ఇచ్చే పర్ఫార్మెన్స్ ఏవి లేకపోయినా తనకున్న అందంతో, తనకున్న మంచి నవ్వుతో యూత్ని అట్రాక్ట్ చేస్తూ ఇప్పటికి టాప్ 5కి వచ్చింది. ఎట్ ప్రజెంట్ ఉన్న ఓటింగ్లో కూడా 2nd పొజిషన్లో ఉంది. ఆ తర్వాత 3rd పొజిషన్లో ఉన్న ఇమాన్యుయల్. ఫస్ట్ నుంచి అందరూ అనుకున్నది ఈసారి కప్పు కొట్టేది కమెడియన్ అయినా ఇమాన్యుయల్ అని అందరూ అనుకున్నారు. అంటే లాస్ట్ 2-3 వీక్స్ బిఫోర్ వరకు కూడా ఇమాన్యుయల్ చాలా బాగా కంపోజ్డ్గా ఆడుతూ, చాలా బాగా ఫన్ క్రియేట్ చేస్తూ, టాస్క్లో కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేసి మంచి, అప్పుడు 2-3 వీక్స్ బిఫోర్ కూడా టాప్ 1 పొజిషన్లో ఉండే ఇమాన్యుయల్. బట్ 2-3 వీక్స్ తర్వాత ఏమైందో తెలియదు, తను కొంచెం డల్ అయిపోయి, కొంచెం కామ్ అయిపోయి తన పొజిషన్ కొంచెం తగ్గించుకొని 3rd పొజిషన్లో ఉన్నాడు. మేబీ ఈ 2-3 డేస్లో ఛాన్స్ ఉంది, ఇంకా తను మళ్ళీ తన బ్యాక్ వచ్చి ఎనర్జీ గెయిన్ చేసుకుని మంచి పర్ఫార్మ్ చేసి టాప్ 1కి వచ్చే అవకాశాలు ఉన్నాయి. బట్ అయినా ఓటింగ్ ఒకసారి చూసుకుంటే నెంబర్ 2 ఉన్న తనుజకి, ఇమాన్యుయల్కి దాదాపుగా 15% ఓట్ గ్యాప్ అని ఉంది. సో అది ఫిల్ అవ్వడం కష్టం, బట్ అయినా ఛాన్సెస్ ఉన్నాయి. ఆ తర్వాత డీమన్ పవన్ నేను ఇంతకుముందు చెప్పినట్టుగా రీతు ఎలిమినేట్ తర్వాత చాలా బాగా ఆడుతున్నాడు. మొన్న 2-3 డేస్ బ్యాక్ అయినా అన్ని టాస్క్లు కూడా గెలిచి 4 స్టార్స్ గెలుచుకున్నాడు. చాలా బాగా ఆడుతున్నాడు. తను కూడా 3rd పొజిషన్కి 4th పొజిషన్కి జస్ట్ స్లైట్గా 1.5% గ్యాప్ ఉన్నప్పటికీ తను టాప్ 2కి, అలాగే కళ్యాణ్ పడాలకి కాంపిటేటివ్గా అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే తనకు కూడా అమ్మాయిల్లో హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది, ఇటు యూత్లో కూడా మంచి ఫాలోయింగ్ ఉంది. తను గెయిన్ చేసుకుని, దాన్ని ఇంప్రూవ్ చేసుకుని ఆ కళ్యాణ్ పడాలకు మంచి కాంపిటీషన్ ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. బట్ ఈ 2-3 డేస్ ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి అది క్రూషియల్, కాబట్టి ఏమవుతుందని వేచి చూడాలి. ఇంకా సంజన విషయానికి వచ్చేసరికి సంజన అసలు టాప్ 5 వస్తుందో ఎవరు అనుకోలేదు, బేసిక్గా తను కూడా అనుకోలేదు. సో టాప్ 5 రావడం అనేది అందరికీ ఇప్పటికీ క్వశ్చన్ మార్కే ఉంది. సో తను ఆల్రెడీ లీస్ట్ పొజిషన్లో ఉంది. తనకున్న పర్సంటేజ్ జస్ట్ అబౌట్ 5-6% మాత్రమే ఓట్ పర్సంటేజ్ ఉంది. తను అంతకుమించి పోవడం అన్నది ఇంపాసిబుల్. బట్ చూడాలి ఏమవుతుందో. బట్ నాకు తెలిసినంత వరకు తనుజ కంటే కూడా డీమన్ పవన్ 2nd పొజిషన్కి వచ్చి కళ్యాణ్ పడాలకు కాంపిటేటివ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
అలా వస్తేనే అలా ఓట్ పర్సెంటేజ్ పెడితేనే బాగుంటుంది. ఎందుకంటే ఇద్దరు కూడా కామనర్స్. ఇంతవరకు అయిన 8 సీజన్స్లో అందరూ కూడా సెలబ్రిటీసే పార్టిసిపేట్ చేశారు, సెలబ్రిటీస్కే కప్పు గెలుచుకున్నారు. ఈసారి ఒక కామనర్కు మనం ఛాన్స్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే డీమన్ పవనే కావచ్చు, ఇటు కళ్యాణ్ పడాల కావచ్చు, ఇద్దరు కూడా కామనర్స్గా ఎలాంటి సినీ ఇండస్ట్రీతో కావచ్చు, ఇలాంటి యూట్యూబ్ వాటితో సంబంధం లేకుండా కామన్గా వచ్చి వాళ్ళు ఇప్పుడు కాంపిటీషన్ నిలిచి బిగ్ బాస్ 9 సీజన్లో ఫైనలిస్టులు అయ్యారు. సో వీళ్ళిద్దరి మధ్య టఫ్ కాంపిటీషన్ అయ్యి ఎవరు గెలిచినా కూడా యాజ్ అ పర్సనల్గా ఫీలింగ్ నాకైతే హ్యాపీ. ఎందుకంటే కామనర్ కప్పు గెలిస్తే మిగతా కామనర్స్ అందరికీ కూడా మంచి ఎనర్జీ ఇచ్చినట్టు అవుతుంది. నెక్స్ట్ సీజన్కు పార్టిసిపేట్ చేయడానికి కావచ్చు ఒక హోప్ అన్నది క్రియేట్ అవుతుంది. సో కళ్యాణ్ పాడాల కావచ్చు లేదా డీమన్ పవన్ కావచ్చు, ఇద్దరిలో కూడా మంచి కాంపిటీషన్, టఫ్ కాంపిటీషన్ ఏర్పడి ఇద్దరిలో ఒకరు కప్పు గెలవాలని నేను కోరుకుంటున్నాను.